మనం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత హుషారుగా చేసుకుంటున్నామంటే స్టార్టింగ్ ఎంతమంది సింగర్స్ ఉన్నా వాళ్ళకి ఎంటర్టైన్ చేసి వాళ్ళు కొంచెం అనౌన్స్మెంట్ చేసేది యాంకర్ గారు మాత్రం ఒకసారి మా యాంకర్ కి గట్టిగా వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ మాటలు ఇంకా మా అందరికి, మా విజయనగర వాస్తవులందరికీ ఇంకా వినాలనే ఉంది. సో వినే ముందు మా అక్కగారికి ఒక చిరు మా ఆనంద బ్రహ్మవారి తరపు నుంచి చిరు సన్మానం చేసుకుందామా? క్రౌడ్ చూపించాలి, విజయనగరం క్రౌడ్ ఉండాలి గట్టిగా. ఇప్పుడు వాళ్ళకి పాట వినాలి, డాన్స్ చూడాలి తప్ప సన్మానాల మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఏదో ప్రేమలేండి. మీ ఊరికి వచ్చిన అమ్మాయిని కదా, సో ప్రేమించి కాస్త బొట్టిచ్చి పంపిస్తున్నారు, పంపించట్లేదు, ఐ మీన్ సన్మానిస్తున్నారు. యాక్చువల్లీ ఈ రోజు మీరు మా ఊరికి వచ్చిన ఆడపడుచు కాబట్టి మా ఆడపడుచుకి సన్మానం చేసుకోవడం మా భాగ్యంగా భావిస్తూ ఆ లక్ష్మి గారి చేతుల మీదుగా సన్మానం జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గట్టిగా మనం క్లాస్ ఉండాలి, మన విజయనగరం క్రౌడ్ చూపించాలమ్మా, గట్టిగా క్లాస్ ఉండాలి. మా హరికృష్ణ గారికి ఒక్కసారి మన విజయనగరం జోష్ ఒక సింగర్గా, ఒక వ్యక్తిగా, ఒక నటిగా సో ఎన్నో రంగాల్లో ప్రభుత్వం సాధించినటువంటి హరికృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సందేశం అంత పెద్ద మాట తెలియదు కానీ థ్యాంక్ యూ వినోదిని, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. అయితే ఒక మంచి విషయాన్ని చెప్పడానికి, మనందరికీ ఉపయోగపడే విషయాన్ని చెప్పడానికి, మన ఆరోగ్యం బాగుండే విషయాన్ని చెప్పడానికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలి అన్నది అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే మంచి చెప్తే మీరు వినాలి, అది మీకోసమే. సో మీరు దాన్ని పాటించాలి, అది మీ ఆరోగ్యం కోసమే. నేను చెప్పాను కదా, మనల్ని మనం గెలిచిన క్షణం ఏదైనా గెలవచ్చు ప్రపంచంలో. మనల్ని మనం గెలిచేది కేవలం కళ్ళు తెరిచినప్పుడు కాదు, కళ్ళు మూసినప్పుడు, అంటే ధ్యానంలో ఉన్నప్పుడు. సో కనపడే వాటికన్నా కూడా కనపడని వాటిని వెతకడంలో జీవితంలో చాలా గొప్ప సొల్యూషన్స్ అన్నీ దొరుకుతాయి. సో వేరే వాడికి వెళ్ళి చెప్పుకోవడం కన్నా కళ్ళు మూసుకుని మనలో ఏం జరుగుతుంది, మన ఆత్మ ఏం చెప్తోంది అని ఆలోచిస్తే అన్నిటికీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి వైరాగ్యాలు కానీ పెద్ద పెద్ద విషయాలు కానీ వయసుతోనే రావాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలు కూడా చెయ్యొచ్చు. అలా చేసినప్పుడే గొప్పవాళ్ళుగా ఎదుగుతారు. సో ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పండి, మీ స్నేహితులకి చెప్పండి, మీరు కూడా చెయ్యండి. ఒక 5-10 నిమిషాలు కూర్చుని హాయిగా ధ్యానం చేసుకోండి. ఏ వయసు అయినా పర్లేదు, అదే అంటున్నాను. అంతే, ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలంట. ఇప్పుడు నా వయసు ఎంత, ఎన్ని నిమిషాలని మీరు అడగొద్దు, ఎంత ఉంటే అంత. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి, డాన్స్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఇక్కడే సెండ్ ఆఫ్ పార్టీలు ఏమీ జరగట్లేదు, జస్ట్ సన్మానించారు అంతే. మనం శ్రావణ భార్గవి అండ్ ధనంజయ్తో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ అ లాట్. అలాగే పైడి తల్లమ్మ వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ప్రతిరోజు పండుగలా ఉండాలి అంటే అది ధ్యానం వల్లే వస్తుంది, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.